ద డీప్ డైవ్కు స్వాగతం. నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భౌతిక శాస్త్రం ఏ విధంగా నడిపిస్తుందో, ఆ అదృశ్య శక్తులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ఆ, ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం భౌతిక శాస్త్రంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన కాని కొంచెం సంక్లిష్టంగా అనిపించే అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే విద్యుత్ సామర్థ్యం. కరెక్ట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ చర్చకు మనము ఉపయోగించుకుంటున్న ఆధారాలు ఎలక్ట్రోస్టాటిక్స్ విభాగానికి చెందిన అత్యంత ప్రామాణికమైన నోట్స్ మరియు స్టడీ మెటీరియల్. అవును, ఇవి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు చాలా కీలకమైనవి. సంక్లిష్టమైన ఫార్మ్యులాలు, సిద్ధాంతాలతో నిండి ఉన్న ఈ మెటీరియల్ను కేవలం ఒక టెక్స్ట్ బుక్ లాగా కాకుండా అందులో ఉన్న అసలు అర్థాన్ని, సమీకరణాల వెనుకున్న ప్రకృతి రహస్యాలను సులభంగా విశ్లేషించడమే ఈనాటి మన లక్ష్యం. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్ను అన్పాక్ చేద్దాం. తప్పకుండా. అసలు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే బేసిక్గా ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందామా? షూర్. ఈ అన్పాకింగ్ ప్రాసెస్ ప్రారంభించడానికి ముందు మనం అసలు ఎక్కడున్నామో ఒకసారి ఊహించుకోవాలి. మన ఆధారాలు ఎలక్ట్రోస్టాటిక్స్ అనే విభాగం నుండి వచ్చాయి. ఇక్కడ స్టాటిక్ అంటే అర్థం విశ్రాంతి స్థితి. అంటే మనమిక్కడ కదులుతున్న విద్యుత్ గురించి మాట్లాడట్లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ విశ్రాంతి స్థితిలో ఉన్న విద్యుత్ ఆవేశాల గురించి, అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎట్ రెస్ట్ గురించి చర్చిస్తున్నాం. ఓకే. ఒక ఆవేశం ఒకే చోట కదలకుండా ఉన్నప్పుడు అది తన చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక అదృశ్యమైన వలయాన్ని లేదా క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఒక సాలీడు తన చుట్టూ వల అల్లినట్లుగా ఊహించుకోవచ్చు అంటారా? పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ సాలీడ్ వలలాంటి పునాది మీదనే ఈనాటి మన చర్చ మొత్తం ఆధారపడి ఉంటుంది. మనం విశ్లేషించబోయే ఈ విద్యుత్ సామర్థ్యం కూడా ఈ విశ్రాంతి స్థితిలో ఉన్న ఆవేశాల వల్ల ఆ క్షేత్రంలో కలిగే ఒక అద్భుతమైన ప్రభావం. సాలీడు వల అలెడానే చాలా ఈజీగా అర్థమైంది. అయితే ఈ విద్యుత్ సామర్థ్యం అనే భావనను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన థాట్ ఎక్స్పెరిమెంట్ను మన ఆధారాలు అందిస్తున్నాయి. అవును, ఆ నిర్వచనం చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా లాజికల్. అదే, ఆ నిర్వచనం గురించి చెబుదామనే. ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ను ఎక్కడో అనంతమైన దూరం నుండి, అంటే ఇన్ఫినిటీ నుండి, విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్దిష్ట బిందువుకు తీసుకురావడానికి ప్రతి యూనిట్ ఆవేశానికి మనం ఎంత పనిచేశామో ఆ చేసిన పనినే విద్యుత్ సామర్థ్యం అంటారు. అబ్సల్యూట్లీ. దీన్ని మనమొక కథలా ఊహించుకోవచ్చు. అంటే ఎక్కడో అనంతమైన దూరంలో ఉన్న ఒక చిన్న ఆవేశాన్ని పట్టుకుని దాన్ని బలవంతంగా లాక్కుంటూ వచ్చి ఒక చోట పెట్టడానికి మనమెంత కష్టపడ్డామనేది కొలవడమే దీని ఉద్దేశం కదా. అవునవును. కానీ ఇక్కడ నాకొక సందేహం ఉంది. అనంతమైన దూరం అంటే ప్రాక్టికల్గా ఏమిటి? అంత దూరం నుండి తీసుకురావడం సాధ్యమేనా అసలు? అది చాలామందికొచ్చే లాజికల్ ప్రశ్న. భౌతిక శాస్త్రంలో ఆ అనంతమంటే ఎక్కడో విశ్వపు అంచుల్లో ఉందని కాదు. ఓకే, మరి ఎక్కడా? ఒక ఆవేశం యొక్క క్షేత్ర ప్రభావం ఎక్కడికైతే శూన్యమైపోతుందో, అంటే ఆ క్షేత్రం యొక్క బలం ఎక్కడైతే ఏమాత్రం పనిచెయ్యదో ఆ ప్రదేశాన్ని అనంతమంటాం. ఆహా, అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ జీరో ఉన్న పాయింట్ అన్నమాట. కరెక్ట్. అక్కడ నుండి ఒక టెస్ట్ ఛార్జును నెమ్మదిగా లోపలికి తీసుకురావాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఆవేశాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ క్షేత్రం దాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే ఒక బలమైన అయస్కాంతం వైపుకి మరొక అయస్కాంతాన్ని బలవంతంగా దగ్గరకు నెడుతున్నప్పుడు మన చేతికి ఒక బలం ఎదురు తగిలినట్లు అనిపిస్తుంది కదా, అలాగా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అలాంటి పనే ఇక్కడ జరుగుతుంది. ఆ అదృశ్య బలాన్ని ఎదిరించి మనం చేసే పనే ఆ బిందువు వద్ద సామర్థ్యంగా మారుతుంది. ఓహో, అంటే మనం పెట్టిన ఎఫర్ట్ లేదా చేసిన పని వృధా పోకుండా అక్కడ ఒక సామర్థ్యంగా నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని ఒక సమీకరణంగా ఎలా రాస్తారు? మన మెటీరియల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అవును, V = W/Q. కరెక్ట్. V అంటే విద్యుత్ సామర్థ్యం, W అంటే మనం చేసిన పని, అంటే వర్క్ డన్, మరియు Q అంటే మనం తీసుకొస్తున్న ఆవేశం. అంటే ఎంత ఆవేశాన్ని తరలించడానికి ఎంత పని జరిగింది అనేదే ఈ నిష్పత్తి. మరి ఈ పనిని కొలవడానికి వాడే యూనిట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మన ఆధారాల్లో దీన్ని వోల్ట్ అనిచ్చారు. అవును, ఈ విద్యుత్ సామర్థ్యాన్ని మనం వోల్టులలో కొలుస్తాము. ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ వోల్ట్ అనేది కేవలం ఒక పదం కాదు. అంటే భౌతిక శాస్త్రంలో దీని డైమెన్షనల్ ఫార్ములా రూపంలో చూసినప్పుడు దీని అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ డైమెన్షనల్ ఫార్ములా ml² T⁻³ A⁻⁻1 అనే కదా. అవును,
అదే ml² T⁻³ A⁻⁻1. ఒక్క నిమిషం. ఈ ఫార్ములా అనగానే చాలా మందికి ఇది ఏదో బట్టి పట్టాల్సిన ఒక పెద్ద కోడ్ లాగా అనిపిస్తుంది. అసలు ఈ అక్షరాలకు అర్థమేమిటి? దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ m అంటే ద్రవ్యరాశి లేదా మాస్, హ్మ్, l అంటే పొడవు లెంగ్త్, t అంటే కాలం లేదా టైం, మరియు a అంటే విద్యుత్ ప్రవాహం అంటే కరెంట్ యాంపియర్స్లో. అంటే ఒక వోల్ట్ అనే దాన్ని మనం పూర్తిగా విడదీసి చూస్తే అందులో ఒక వస్తువు యొక్క బరువు, అది ప్రయాణించిన దూరం, దానికి పట్టిన సమయం మరియు అందులో ఉన్న విద్యుత్ లక్షణం ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట. అబ్సల్యూట్లీ. ఇవన్నీ ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కలిసి ఉన్నాయని ఫార్ములా వివరిస్తోంది. ఇది కేవలం ఒక అక్షరాల కలయిక కాదు, వోల్టేజ్ అనే భావనకు సంబంధించిన ఒక DNA లాంటిదని చెప్పొచ్చు. వావ్! ఒక చిన్న వోల్ట్ వెనక ఇంత విశ్వసనీయమైన నిర్మాణముందన్నమాట. భౌతిక రాశులన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడం నిజంగా అద్భుతం. ఈ పునాదిని అర్థం చేసుకుంటే మొత్తం కాన్సెప్ట్ మీద మంచి పట్టొస్తుంది. సరే, ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని సృష్టిస్తున్న ఆ మూల కారణం దగ్గరికి వద్దాం. అదే పాయింట్ ఛార్జ్. అవును, ఈ పాయింట్ ఛార్జ్ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. మన మెటీరియల్లో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఏర్పడే విద్యుత్ సామర్థ్యానికి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఇచ్చారు. V=1/4π∫Q/r. కరెక్ట్. ఇక్కడ Q అనేది ఆ క్షేత్రాన్ని సృష్టించిన ప్రధాన ఆవేశం, R అనేది ఆ ఆవేశం నుండి మనం సామర్థ్యాన్ని కొలుస్తున్న బిందువుకున్న దూరం. ఈ ఫార్ములాలో ఆ 1/4π∫0 అనేది ఒక స్థిరాంకం కదా? అవును, ఆ బ్రాకెట్లో ఉన్న స్థిరాంకం విలువ ఏకంగా 9×10⁹ ఉంటుంది. అంటే 9×10⁹ అన్నమాట. 9×10⁹ అంటే దాదాపు 900 కోట్లు కదా? అవును, చాలా పెద్ద సంఖ్య. దీని అర్థమేమిటంటే విద్యుత్ బలాలు లేదా విద్యుత్ క్షేత్రాలు ప్రకృతిలో ఎంత అత్యంత శక్తివంతమైనవో ఈ సంఖ్య మనకు వివరిస్తుంది. నిజమే. మనం గురుత్వాకర్షణ శక్తితో అంటే గ్రావిటీతో పోల్చి చూస్తే విద్యుత్ బలాలు ఊహించలేనంత బలంగా ఉంటాయి. అమేజింగ్. అయితే ఈ సమీకరణంలో నాకు మరో విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. V మరియు R మధ్య ఉన్న సంబంధం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు దాన్ని. అవును, V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R. అంటే దూరం R పెరిగే కొద్దీ విద్యుత్ సామర్థ్యం V తగ్గుతుంది. దీని మనం మన నిజ జీవితంలో వైఫై రౌటర్తో పోల్చవచ్చా? వైఫై రౌటరా? ఎలాగా? అంటే రౌటర్ దగ్గర ఉన్నప్పుడు సిగ్నల్ చాలా బలంగా ఉంటుంది. మనం రౌటర్ నుండి దూరంగా వెళ్లే కొద్దీ సిగ్నల్ ఎలాగైతే వీక్ అయిపోతుందో, సరిగ్గా ఇక్కడ కూడా ఆవేశం నుండి దూరంగా వెళ్లే కొద్దీ సామర్థ్యం అలా క్షీణిస్తూ వస్తుందన్నమాట. భలే చెప్పారు. ఆ వైఫై ఉదాహరణ 100% సరిపోతుంది. ఆవేశం చుట్టూ ఉన్న క్షేత్రం కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన భౌతిక లక్షణాన్ని గమనించాలి. అదేంటి? విద్యుత్ సామర్థ్యం అనేది ఒక స్కేలార్ పరిమాణం. ఓహో, స్కేలార్ క్వాంటిటీ. అంటే దీనికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశతో పనిలేదు. అవును, అంటే ఒక గదిలో ఉష్ణోగ్రత లాంటిది. ఉష్ణోగ్రతకు దిశ ఉండదు కదా, కేవలం ఎంత వేడుంది అనేది మాత్రమే చెబుతాం. విద్యుత్ సామర్థ్యం కూడా అంతే. ఈ పాయింట్ను మరింత సులభంగా అర్థం చేసుకునేలా మన ఆధారాల్లో కొన్ని ఇమేజెస్ ఇచ్చారు. ఒక పాజిటివ్ ఆవేశానికి విద్యుత్ సామర్థ్యం పాజిటివ్గానే ఉంటుంది. దీన్నొక వర్చువల్ కొండలా ఊహించుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ఒక పాజిటివ్ ఆవేశం చుట్టూ ఒక అదృశ్యమైన కొండ ఏర్పడుతుంది. మరి అదే నెగటివ్ ఆవేశమైతే దాని విద్యుత్ సామర్థ్యం నెగటివ్గా ఉంటుంది కదా? అవును, నెగటివ్ ఛార్జ్కి అదొక లోతైన లోయలాగా ఏర్పడుతుంది. సామర్థ్యం మైనస్లోకి వెళ్తుంది. ఈ కొండ మరియు లోయ ఉదాహరణ ఈ క్షేత్రాలు ఎలా పనిచేస్తాయో మన కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ఇప్పుడు మనం మరొక అడుగు ముందుకు వేసి కొంచెం ప్రాక్టికల్ అప్లికేషన్ వైపు వెళ్దాం. అదే సామర్థ్య తేడా. పొటెన్షియల్ డిఫరెన్స్. కరెక్ట్. ఇందాక మనం ఒక ఆవేశాన్ని ఎక్కడో అనంతం నుండి తీసుకురావడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ప్రాక్టికల్గా ఒక క్షేత్రంలోనే ఒక పాయింట్ నుండి మరో పాయింట్కు ఆవేశాన్ని తరలించడానికి మనం చేసే పనిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు కదా? అవును, ఉదాహరణకు పాయింట్ ఏ నుండి పాయింట్ బికి తరలించడం. దీని ఫార్ములా VBE = VB - VA వర్క్ డన్ బై Q. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పదమేదో ల్యాబ్లకే పరిమితమైన పదంలా అనిపిస్తుంది, కానీ మన దైనందిన జీవితంలో నిత్యం వాడే ఒక వస్తువు దీనిపైనే పనిచేస్తుంది. నాకర్థమైంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అదే వోల్టేజ్. ఎగ్జాక్ట్లీ.
మనం ఇంట్లో వాడే టీవీ రిమోట్ బ్యాటరీల మీద 1.5 వోల్ట్స్ అనో లేదా మన ఇళ్లకు వచ్చే కరెంటు 220 వోల్ట్స్ అనో వింటూ ఉంటాం కదా. అవును, రెగ్యులర్గా వినే పదం అది. అంటే ఇన్నాళ్లుగా మనం పిలుస్తున్న ఆ వోల్టేజ్ వెనుక ఉన్న అసలార్థం ఒక వైపు నుండి మరో వైపుకు ఆవేశాలను తోయడానికి ఆ బ్యాటరీ లేదా పవర్ స్టేషన్ చేస్తున్న పనే అన్నమాట. ఈ విషయం రియలైజ్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నిజమే. ఆ బ్యాటరీ ఒక పంపులాగా పనిచేసి ఆవేశాలను సర్క్యూట్లో ముందుకు నెడుతుంది. సరే, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన మరో సూక్ష్మమైన భావన ఉంది. అదే విద్యుత్ సామర్థ్య శక్తి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారే అదేనా? అవును. దీని ఫార్ములా చూస్తే U = Q × V. దీన్ని జౌల్స్లలో కొలుస్తారు. చాలామంది ఈ సామర్థ్యం మరియు సామర్థ్య శక్తి రెండూ ఒకటే అనుకుని బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవునవును, ఆ రెండు పదాలు వినడానికి చాలా దగ్గరగా ఉంటాయి కదా. మరి ఈ రెండింటికి మధ్య ఉన్న ఆ బేసిక్ తేడా ఏంటో ఎవరైనా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి సులభంగా ఎలా వివరించవచ్చు? ఇందాక మీరు చెప్పిన కొండ ఉదాహరణనే తీసుకుందాం. ఓకే. సామర్థ్యం లేదా పొటెన్షియల్ అంటే ఆ కొండ యొక్క ఎత్తు. మీరు ఆ కొండ మీద నిలబడ్డా, ఒక ఏనుగు నిలబడ్డా, ఒక చిన్న రాయి ఉన్నా, ఆ కొండ ఎత్తు అనేది ఆ ప్రదేశం యొక్క లక్షణమది, మారదు. కరెక్ట్. అంటే ఎత్తు కాన్స్టెంట్గా ఉంటుంది, అది వోల్టేజ్. ఎగ్జాక్ట్లీ, అది వోల్టేజ్. కానీ సామర్థ్య శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ కొండ మీద ఉన్న వస్తువు యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది. ఆహా, అర్థమైంది. ఒక చిన్న రాయి పైనుండి కింద పడితే వచ్చే శక్తి కన్నా ఒక పెద్ద బండరాయి పైనుండి కింద పడితే విడుదలయ్యే శక్తి చాలా ఎక్కువ కదా. అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అక్కడున్న ఆవేశం క్యూ ఎంత పెద్దదనే దాన్ని బట్టి అందులో నిలువ ఉన్న ఎనర్జీ యూ మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే పొటెన్షియల్ అనేది ప్రదేశం యొక్క లక్షణం. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ ప్రదేశంలో ఉన్న వస్తువు లేదా ఆవేశం యొక్క లక్షణం. వావ్! ఈ కొండ మరియు బండరాయి ఉదాహరణతో ఆ కన్ఫ్యూషన్ మొత్తం పోయింది. చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మరొక కీలకమైన దశలోకి వెళ్దాం. విద్యుత్ క్షేత్రం మరియు మనం ఇందాకట్నుండి మాట్లాడుకుంటున్న విద్యుత్ సామర్థ్యం V మధ్య ఉన్న ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ గురించి మన ఆధారాల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. అవును, ఆ ఫార్ములా E = -dV/dr. ఇందులో ఆ మైనస్ గుర్తు ఎందుకు ఉందో ఒకసారి విశ్లేషించగలరా? అది కేవలం మ్యాథమెటికల్ సింబల్ మాత్రమేనా, లేక దానికి భౌతికంగా ఏదైనా అర్థముందా? ఆ మైనస్ గుర్తు అసలు ఊరికి అలంకారం కోసం రానేదు. దానికి చాలా లోతైన భౌతిక అర్థముంది. భౌతిక శాస్త్రంలో ఈ సమీకరణం ఒక అద్భుతమైన కథ చెబుతుంది. ఎలాంటి కథ? విద్యుత్ క్షేత్రం ఎల్లప్పుడూ విద్యుత్ సామర్థ్యం తగ్గుతున్న దిశలోనే ప్రయాణిస్తుంది అని ఆ మైనస్ గుర్తు సూచిస్తుంది. దీన్ని కూడా కొండ ఉదాహరణతో కనెక్ట్ చేద్దాం. ఒక కొండ మీద నుండి నీళ్లు ఎప్పుడూ ఎటువైపు ప్రవహిస్తాయి? ఆబ్వియస్లీ పైనుండి కిందకే ప్రవహిస్తాయి. అంటే ఎక్కువెత్తు ఉన్న ప్రదేశం నుండి తక్కువెత్తు ఉన్న ప్రదేశం వైపుకే కదా. కరెక్ట్. ఇక్కడ విద్యుత్ క్షేత్రం కూడా ఆ నీటి ప్రవాహం లాంటిదే. అది ఎప్పుడూ హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్ వైపుకే డైరెక్ట్ చేయబడి ఉంటుంది. ఓహో, అంటే ఆవేశాలు ఎప్పుడూ అత్యంత వేగంగా స్టీప్గా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటాయన్నమాట. దీన్ని ఒక సింపుల్ సెటప్లో చూడ్డానికి యూనిఫామ్ విద్యుత్ క్షేత్రం ఫార్ములా E = V/Dని వాడతామని నోట్స్లో ఉంది. అవును, సమాంతర ప్లేట్ల మధ్య ఇది బాగా పనిచేస్తుంది. మనం మనసులో ఒక చిత్రాన్ని ఊహించుకుంటే పైనొక పాజిటివ్గా ఛార్జ్ చేయబడిన ప్లేటుంది, కింద ఒక నెగటివ్గా ఛార్జ్ చేయబడిన ప్లేటుంది. ఈ రెండింటి మధ్య D అనే దూరం ఉంది అనుకుందాం. ఆ మధ్యలో ఒక చిన్న పాజిటివ్ ఆవేశాన్ని వదిలితే అది పైనున్న హై పొటెన్షియల్ ప్లేట్ నుండి కిందున్న లో పొటెన్షియల్ ప్లేట్ వైపు గురుత్వాకర్షణ శక్తి వల్ల పైనుండి కిందకు పడే యాపిల్లాగా ఒక ఫోర్స్తో కిందికి పడిపోతుంది. క్షేత్రం మరియు వోల్టేజ్ మధ్య ఉన్న సమన్వయాన్ని ఇంతకంటే బాగా ఊహించుకోలేము. ఖచ్చితంగా. మనం ప్రకృతిలోని ఏ ఫోర్స్ని తీసుకున్నా అవి ఒకేలాంటి ప్రాథమిక నియమాలను పాటిస్తాయని ఈ ఉదాహరణలు నిరూపిస్తాయి. సరే, ఇప్పుడు ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రపంచంలో మరో వింతైన కాని అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో నాకు అర్థమైంది. సమాన సామర్థ్య తలాలు కదా. అవును, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈ పేర్లోనే దీని అర్థం దాగి ఉంది. సమానమైన సామర్థ్యం కలిగిన తలాలు.
ఒక ఉపరితలంపై ఉన్న అన్ని బిందువులలో వోల్టేజ్ సరిగ్గా ఒకేలా ఉంటే దాన్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటారు. ఈ కాన్సెప్ట్లో నన్ను బాగా ఆకట్టుకున్న పాయింట్ ఒకటుంది. ఏంటది? మనం ఇందాక అనుకున్న కొండ ఉదాహరణ తీసుకుంటే, కొండ పైకి వెళ్లాలంటే కష్టపడాలి, వర్క్ చెయ్యాలి. కొండ కిందికి దిగాలంటే కూడా ఎనర్జీ కావాలి. కానీ ఆ కొండ చుట్టూ ఒకే ఎత్తులో ఎటూ పైకి వెళ్లకుండా కిందికి దిగకుండా ఒకే లెవెల్లో గుండ్రంగా నడుస్తూ వెళ్తే మనం గ్రావిటీకి వ్యతిరేకంగా ఎలాంటి అదనపు పని చెయ్యనవసరం లేదు కదా? అబ్జల్యూట్లీ. ఎందుకంటే ఎత్తు మారట్లేదు. సేమ్ టు సేమ్. ఈ సమాన సామర్థ్య తలం మీద ఒక చోట నుండి మరొక చోటకు ఏదైనా ఆవేశాన్ని తరలించడానికి మనం ఎలాంటి పని చేయనవసరం లేదు. అంటే వర్క్ డన్ ఈజ్ జీరో. ఇది వినడానికి కొంచెం మ్యాజిక్లా అనిపించినా వెనుక ఉన్న లాజిక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా? పర్ఫెక్ట్ అనాలజీ. మీరు ఆ కొండ చుట్టూ ఒకే ఎత్తులో గీసిన గీతలాగా ఈ తలాలు కూడా ఆవేశాల చుట్టూ ఏర్పడతాయి. ఇక్కడ మరో బ్యూటిఫుల్ పాయింట్ ఏమిటంటే విద్యుత్ క్షేత్ర రేఖలు ఎప్పుడూ ఈ సమాన సామర్థ్య తలాలకు ఖచ్చితంగా లంబంగా ఉంటాయి. లంబంగా అంటే పర్పెండిక్యులర్గా 90 డిగ్రీల కోణంలో కదా? అవును. అవి ఎప్పుడూ ఈ తలాలను క్రాస్ చేసుకుంటూ సూటిగా వెళ్తాయి. మరి ఈ తలాలు చూడ్డానికి ఏ ఆకారంలో ఉంటాయి? మన ఆధారాల్లో దీన్ని ఊహించుకోడానికి చక్కటి వర్ణన ఇచ్చారు. ఒక సింగిల్ పాయింట్ ఛార్జ్ చుట్టూ చూస్తే ఈ తలాలు గోళాకారంగా ఏర్పడతాయి. స్పెరికల్ షేప్లో అన్నమాట. అవును. ఒక ఉల్లిపాయను ఊహించుకోండి. మధ్యలో పాయింట్ ఛార్జ్ ఉంటే ఆ ఉల్లిపాయ లోతలు ఉండే పొరల్లాగా ఈ తలాలుంటాయి. ఒక పొర +10 వోల్ట్స్ దగ్గర ఉంటే దాని తర్వాతి పొర కొంచెం తక్కువ వోల్టేజ్ దగ్గరుంటుంది. కానీ ఆ ఒక్క పొర మీద ఎక్కడ కొల్చినా ఒకే వోల్టేజ్ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. అదే ఇందాక మనం మాట్లాడుకున్న సమాంతర ప్లేట్ల మధ్య అయితే ఈ తలాలు సమతలంగా అంటే ఫ్లాట్ షీట్స్ లాగా అమరి ఉంటాయి. అవును. ఉల్లిపాయ పొరలు లేదా ఫ్లాట్ షీట్స్ అనే ఊహ విద్యుత్ క్షేత్రం ఎక్కడెక్కడ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఒక అదృశ్య మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ డిజైనింగ్లో కెపాసిటర్లు లాంటి పరికరాలను తయారు చేయడంలో ఈ సమాన సామర్థ్యతలాల గురించిన పరిజ్ఞానం చాలా కీలకం. సో మనం ఈనాటి చర్చ చివరి భాగానికి వస్తున్నాం కాబట్టి ఈ అద్భుతమైన నిర్మాణాలన్నింటికీ పునాది అయిన ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుచేసుకోవడం న్యాయంగా ఉంటుంది. మన మెటీరియల్లో కూడా ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రయాణం మొత్తానికి మూలకారణమైన కూలుంబ్ నియమం గురించి శీఘ్ర పునశ్చరణ ఇచ్చారు. అవును. ఇదంతా ఎక్కడి నుండి మొదలైంది? విశ్వంలో 2 ఆవేశాలు ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి ఎలా ఆకర్షించుకుంటాయి లేదా వికర్షించుకుంటాయి అని చెప్పేదే కూలుంబ్ నియమం. ఆ 2 ఆవేశాల మధ్య ఉండే బలానికి సూత్రం F=K/Q1Q2/R² కదా? అవును. ఆ బలం నుండే మనకు విద్యుత్ క్షేత్రం ఉద్భవించింది. ఆ క్షేత్రం నుండే మనం ఈరోజు విశ్లేషించిన సామర్థ్యం మరియు సామర్థ్య శక్తి వచ్చాయి. ఒకే ఒక ప్రాథమిక బలం నుండి ఇన్ని అద్భుతమైన భౌతిక భావనలు ఎలా వృక్షంలా విస్తరించాయో చూడటం భౌతిక శాస్త్రానికే ఒక అందం. నిజమే. మనం ఫోర్స్ దగ్గర మొదలుపెట్టి ఫీల్డ్కి వెళ్ళి అక్కడి నుండి పొటెన్షియల్ వరకు వచ్చాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో వోల్టేజ్ అంటే కేవలం ఒక నంబర్ కాదని, అది ప్రతి యూనిట్ ఆవేశం కోసం చేసిన పని అని అర్థం చేసుకున్నాం. అవును. పొటెన్షియల్ అనేది ప్రదేశం యొక్క ఎత్తు అయితే, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ ఎత్తులో ఉన్న వస్తువు యొక్క శక్తి అని ఉన్న సూక్ష్మమైన తేడాను చాలా క్లియర్గా విడమర్చాం. ఖచ్చితంగా. అలాగే క్షేత్రం ఎప్పుడూ వోల్టేజ్ తగ్గుతున్న కొండవాలులోనే ప్రవహిస్తుందని తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్స్ ప్రవర్తనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సమాచారాన్ని ఇలా కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకున్నప్పుడే మనం నిజంగా వెల్ ఇన్ఫార్మ్డ్ అవుతాం. మీరు చెప్పింది అక్షరాల సత్యం. అయితే ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న వదలాలి అనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మనం మొదటి నుండి గమనిస్తే ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది కేవలం విశ్రాంతి స్థితిలో ఉన్న ఆవేశాల గురించే చర్చిస్తుంది కదా. ఈ సమీకరణాలు, ఈ నిలువ ఉన్న సామర్థ్య శక్తి, ఇదంతా ఆవేశాలు ఒకేచోట ఆగి ఉన్నప్పుడు ముచ్చట. అవును, రెస్ట్లో ఉన్నప్పుడే కదా ఇదంతా. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆవేశాలు ఒకవేళ కదలటం మొదలుపెడితే, ఆ కొండమీద నిలువ ఉన్న నీరు ఒక్కసారిగా కిందకి ప్రవహించటం ప్రారంభిస్తే, అప్పుడు ఈ నిల్వ ఉన్న సామర్థ్య శక్తి అంతా ఏ రూపంలోకి మారుతుంది? అవి ఏ కొత్త భౌతిక శాస్త్ర విభాగాలకు దారితీస్తాయి? ఈ ప్రశ్నలు ప్రకృతి యొక్క మరొక రహస్యానికి తాళం చెవురులాంటివి. అదొక పవర్ఫుల్ థాట్. నిజంగా కదులుతున్న ఆవేశాలు, కరెంట్, బహుశా అయస్కాంతత్వం, ఈ మిస్టరీ ఏమిటో శ్రోతలే కనుక్కోవాలి.
ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఒక అద్భుతమైన భాగాన్ని ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఎంతో రిలేటబుల్గా డీకోడ్ చేశామనిపిస్తోంది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఉండండి, కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉండండి. నమస్కారం. నమస్కారం.